నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి? పాపం అండి, దోమలతో ఆయన బాధపడుతున్నారు. పాపం, ఇంటికి పంపించేయండి. నన్ను టీజ్ చేశాడని కేసు ఫైల్ చేశావు. ఎలా రిలీజ్ చేస్తావు? ఆ పోకిరికి శిక్ష పడాల్సిందే. అయ్యో, ఆయన పోకిరి కాదండి, పెద్ద బిజినెస్ మ్యాన్. సూర్యదేవర జయసూర్య, చాలా డబ్బుంది. ఇందాకొకడు ఇలాగే స్టోరీ చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? లేదు మేడం, కావాలంటే మీ కంప్యూటర్లో చూడండి, ఆయనెవరో మీకే తెలుస్తుంది. చూసారా, ఈయన నిజంగా సూర్యదేవర జయసూర్య గారే. మీరు స్వరూప శ్రీనివాస్ డాక్టర్ నిత్య శ్రీనివాస్ కదా? సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, మేమే మీకు క్షమాపణ చెప్పాలి, మీ సమయాన్ని వృధా చేశాం. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిందంట కదా, మరెందుకిలా? అది ఈ మహానుభావుని అడగండి. ఇలాంటివి చేయడం అంటే ఈయనకు చాలా సరదా. మాస్టరు, ఓ మాస్టరు, లేవండి. మాస్టరు, లేవండి మాస్టరు. ఏంటి నిత్య? లేవండి, ఇంటికి వెళ్దాం పదండి. అదేంటి, మనల్ని కోర్టు తీసుకెళ్ళరా? మన్ని చెల్లపల్లి సెంట్రల్ జైల్లో పెట్టరా? సారీ సార్, మీరు ప్రాక్టికల్ జోక్ చేశారని తెలియక మిమ్మల్ని లాక్ చేశాం. ఓ, మీకు తెలిసిపోయిందా? మేడం గారు అంతా చెప్పారు, మీరు రండి సార్. రండి. మీరు తలుచుకుంటే ఏ 5 స్టార్ హోటల్లోనూ స్పెండ్ చేయగలరు, అలాంటిది మా స్టేషన్కి వచ్చి ఎందుకు ఇలా కష్టపడ్డారు సార్? ఇది కష్టం కాదు ఇన్స్పెక్టర్, తనతో ఇలా ఉండాలని నాకు ఇష్టం. అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట మాత్రమే కాదు, ఏమీ లేని చోట కూడా ప్రేమ ఉంటుందని మీ స్టేషన్లో తెలుసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. అండ్ మీ టైం వేస్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. యు ఆర్ బ్యూటిఫుల్ కపుల్ సార్, గ్రేట్ లవర్స్. థ్యాంక్ యూ. నిత్య, వెళ్దామా? ఎక్కడికి? ఇంటికి. మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను మా ఇంటికి వెళ్తాను. గుడ్ నైట్.
శ్రీరామ రామ రామేతి రమే రామే అబ్బా! ఆ! ఏమైందమ్మా? ఏమీ లేదే. ఏం లేదంటావేంటి? ఆ చేయిలా చూపి. అయ్యయ్యో, ఏంటమ్మా ఇలా చేయి కాల్చుకున్నావు? అయినా ఈ పనులన్నీ నిన్నెవరు చేయమన్నారు? ఇంట్లో దీపం పెట్టడం కూడా ఒక పనేనేంటి? నిన్నగాక మొన్న హాస్పిటల్ నుంచి వచ్చావు. మళ్ళీ నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా అమ్మా? నాకేం కాలేదే. ఇంత చిన్నదానికి ఎందుకంత హైరాణ పడుతున్నావు? నా స్థానంలో నువ్వుంటే నువ్వు కంగారు పడవా? నేను అమ్మనే. నేను నీ కూతురునమ్మా. ఇక నుంచి నువ్వే పని చేయొద్దమ్మా. చేసావంటే ఊరుకొని చెప్తున్నా. ఆగిపెట్టేలా ఇవ్వు. ఈ దీపం ఏదో నేనే వెలిగిస్తాను, ఈ పూజ ఏదో నేనే చేస్తాను. హా? స్వామి, మా అమ్మకు ఆపరేషన్ జరిగి గుండె జబ్బు నయం అయితే మీ కళ్యాణం జరిపిస్తాను. మా అమ్మను చల్లగా చూడు స్వామి. అమ్మా, నీ చెయ్యి ఎందుకు కాలిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు కాలిందే? నువ్వు ఆసుపత్రిలో ఉన్నప్పుడు నిన్ను బతికిస్తే సీతారామ కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు ఇంతవరకు తీర్చలేదు. అంటే మొక్కు తీర్చలేదని ఆ రాముడు నా చేతిని కాల్చి నీ గుర్తు చేశాడా? అవును. పిచ్చి మొద్దు, ఆయనకిక వేరే పనే లేదంటే? ఆయన మొక్కు తీర్చడం మన పనే కదమ్మా. మన వల్ల కాని పని. అయినా మొక్కంటే ఏ కొబ్బరికాయలు కొట్టడమో అర్చనో అభిషేకమో జరిపించాలని కోరుకోవాలి కాని కళ్యాణం జరిపిస్తారని మొక్కుకుంటావా? ఆశకు కూడా ఒక హద్దుండాలి మంగా. ఏ, మనం కళ్యాణం జరిపించకూడదా? జరిపించలేం మంగా. సీతారాముల కళ్యాణం అంటే మాటలు కాదు, చాలా డబ్బులు కావాలి. మనబోటి వాళ్లకో అది సాధ్యమవుతుందా? తప్పుగా మొక్కుకున్నానని లెంపలు వేసుకుని దండం పెట్టుకో. ఏమయ్యా రామయ్య, మేము మీ కళ్యాణం జరిపించకూడదా? మీ పెళ్లి జరిపించడం మా వల్ల కాదా? తప్పుగా మొక్కుకున్నానని మా అమ్మ అంటుంది. నేను మొక్కుకోవడం తప్పైతే నువ్వు నాకు ఆ ఆలోచన కలిగించడం కూడా తప్పే కదా. ఇది నమ్మించి మోసం చేయడం కాదా? అవునులే, మీ దేవుళ్ళందరికీ ఆ డబ్బున్న వాళ్ళంటేనే ఇష్టం. వాళ్ళే మీ హుండీలో కోట్లు కోట్లు వేస్తారు, మీ ఒంటి నిండా నగలు చేయిస్తారు. అందుకే వాళ్ళకి దగ్గర నుంచి దర్శనమిస్తారు, వాళ్ళ కోరికలే తీరుస్తారు. మాలాంటి వాళ్ళ కోరికలు ఎందుకు తీరుస్తారులే? మేం పేదవాళ్ళమనేగా మాపై అంత చిన్న చూపు? అంతేలే, నిన్ను అమితంగా ప్రేమించే వాళ్ళందర్నీ నువ్వు శిక్షిస్తావు తప్ప ఏనాడు రక్షించావు గనక. రామదాసుని చెరసాల పాలు చేసావు, హనుమంతునితో యుద్ధం చేయబోయావు, కట్టుకున్న భార్యని అడవుల పాలు చేసావు, చివరికి కన్న బిడ్డలతో కూడా యుద్ధం చేశావు. ఇక నాలాంటి సామాన్యురాలి కోరికని ఏం తీరుస్తావు? నిన్ను నిందించినా నువ్వేమీ చలించవు. ఓ రామయ్య, నిన్నే వింటున్నావా? నీ కళ్యాణం వైభోగంగా నేను జరిపించాలి. నా కోరికను తప్పకుండా నెరవేరుస్తావు కదూ? స్వామి, ఎందుకు నవ్వుతున్నారు?
నువ్వే చూడు. అంతేలే, నిన్ను అమితంగా ప్రేమించే వాళ్ళందర్నీ నువ్వు శిక్షిస్తావు తప్ప ఏనాడు రక్షించావు గనక ఇక నాలాంటి సామాన్యురాలి కోరికని ఏం తీరుస్తావు? ఆ పేదరాలి కోరికలో మీకు విడ్డూరం ఏముంది స్వామి? విడ్డూరం కాదు సీత, తలకు మించిన భారాన్ని తలకెత్తుకుంటోందని నవ్వొస్తోంది. తను సిరి సంపదలు అడిగిందా, భోగభాగ్యాలు అడిగిందా, లేక తన కళ్యాణం కావాలని కోరిందా? మన కళ్యాణం జరిపించాలనే కదా స్వామి మొక్కింది. మన కళ్యాణం అంటే మాటలా సీత? ఆనాడు మన పెళ్లి చేయడానికి మీ తండ్రి గారు ఎంత ప్రయాసపడ్డారు. ఎంతమంది రాజులు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరారు, ఉరకలేశారు. చివరికి ఆ దశకంఠుడు కూడా విల్లునెత్తడానికి నాతో పోటీ పడ్డాడే. ఆ శివధనుస్సును విరిచి పరశురామ గర్భభంగం చేసిన తరువాత మన పరిణయం జరిగింది. ఆనాటి మన కళ్యాణ వైభోగం ఈనాటికి నా మదిలో మెదులుతోంది, నా కళ్ళ ముందు కదలాడుతోంది. మన కళ్యాణానికి దేవ దానవ సిద్ధ సాధ్య నర గరుడోరగాది సమస్త జాతుల వారు, సప్తద్వీప వసుంధర వలయాధిపతులు, మాన్యులు సామాన్యులు, గురు శుక్ర వశిష్ఠ విశ్వామిత్రాది ఋషి ప్రముఖులు, సూర్యచంద్రాది నవగ్రహాధిపతులు, సకల రాజన్యకోటి మకుటతట ఘటిత చరణారవిందుడైన అమరేంద్రులు, మహేంద్రాది దిక్పాలకులు, దిగంత విశ్రాంత సత్యశూ విలాసితులైన సూర్యవంశ రాజచంద్రులు ఎందరో 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 వచ్చారు. వైభవంగా వైభోగంగా కన్నుల పండుగగా కమనీయంగా కడు రమణీయంగా అంబరాన్నంటే అభూతపూర్వ సంబరాలతో జన సందోహ ఆనంద సందోహాల మధ్య భేరీ బాంకార మంగళతూర్య నాదాల మధ్య ముందెన్నడూ జరగని రీతిలో ఇక ముందెన్నడూ జరగలేని రీతిలో జరిపించారు. సీతారాముల కళ్యాణాన్ని వర్ణించడానికి 1000 నాల్కల ఆదిశేషుడికి కూడా సరిపోలేదు కదా. అంతటి కళ్యాణాన్ని ఒక సామాన్యురాలు అసామాన్యంగా జరిపించగలదా? స్వామి, ఒక కిరాతకుడు మన కథను రామాయణ కావ్యంగా రచిస్తే పరవశించి ప్రశంసించారు. ఒక బీదరాలు మన కళ్యాణం జరిపిస్తానంటే మాత్రం పరిహసించి ప్రశ్నిస్తారా? అది కాదు సీత. ప్రభు, మీరు చెప్పిందే నిజం. మన కళ్యాణం జరిపించటానికి రాజాధిరాజులు సంపన్నులే రావాలి. మనం పోసుకోవడానికి ముత్యాల తలంబ్రాలే కావాలి. మనల్ని మోయడానికి బంగారు పల్లకియే తేవాలి. అవి లేకపోతే మన కళ్యాణం జరగదు. అంతే కదా స్వామి? ఆనాడు కూడా అంతే. మా తండ్రి జనకుడు ఎన్నో కానుకలను మా చెల్లెళ్లను మీ తమ్ముళ్ళకిచ్చి కట్టబెడితే తప్ప మీరు నా మెళ్ళో తాళి కట్టలేదు. స్వయంవరంలో మీరు ఎత్తిన విల్లుని నా చిన్ననాడే ఎత్తాను. అయినా కూడా నా మాట అంటే మీకు లెక్కలేదు. నేను అలిగాను అంతే. అప్పుడు లక్ష్మణుడి నవ్వు నానా అపార్థాలకు దారితీసినట్టు ఇప్పుడు నా నవ్వు సీత అలకకు కారణమైనదా? సీత, సీత! పొద్దున్నే ఫోన్ చేసి పెద్దావిడ ఇంటికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారో ఏంటో. ఇది అమ్మాయి తన సచ్చినడు పని అయ్యి ఉంటుంది. మళ్ళీ ఏం మాయరోగం తెచ్చుకున్నాడో ఏంటో. నేనంతా వాడితోనే ఉన్నాను, ఆయన తనే తెలియదు వారికి. రామ్మా నిత్య.
మీ అమ్మ కూడా వచ్చిందా? రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. అవునులే, పాపం ఆవిడెందుకు, అసలే బోల్డ్ బిజినెస్ పనులు. బామ్మగారు, నిత్య వచ్చింది. ఏమండి, మన కోడలొచ్చింది. ఏదో దేవత వచ్చినట్టు అంత హడావిడి చేస్తున్నావేంటి వదినా? ఏ ఇంటికైనా కోడళ్ళు దేవతలతో సమానమేనమ్మా. అందుకే కోడళ్లను ఇంటి ఇలవెలుపు అంటారు. ఇంతకీ ఇల్లరికి ఉన్న వాళ్ళని ఏమంటారు? మీరు ఆపుతారా? ఇంట్లో ఉన్న మేనకోడలికి ఏం తక్కువైందని పొద్దున్నే తనను పిలిపించారత్తయ్య. రాత్రి కాస్త పప్పులో ఉప్పు తక్కువైందన్నావు కదమ్మా. వచ్చావా అమ్మా? గుడ్ మార్నింగ్ నిత్య. ఏ మార్నింగో ఏంటో, ఎందుకు పిలిచారో చెప్పకుండా టెన్షన్ పెడుతున్నారు. కల్పన, నిత్యకా చీర తెచ్చివమ్మా. అలాగే బామ్మగారు. అమ్మా నిత్య, నువ్వు చీర కట్టుకొని ఇంటి ముందు ముగ్గు వెయ్యాలమ్మా. ముగ్గా? ఏ రాదా? నా కోడలికి రాందంటూ ఏదీ లేదమ్మా. కార్తీక మాసం మొదలైంది కదమ్మా. ఈ ఇంటికి కాబోయే కోడలు ఇంటి ముందు ముగ్గు వేసి కార్తీక దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని బామ్మగారు చెప్పారు. వెళ్ళి చీర కట్టుకుని రామ్మా. బావుందమ్మమ్మా. ఇంటి ముందు ముగ్గేసి దీపం పెట్టడానికి ఇంకెవరూ దొరకలేదా మీకు? ఇంట్లో నేనున్నాను, స్వప్న ఉంది కదా. ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఏనాడైనా ఇంటి ముందు ముగ్గు పెట్టారా మీరు? అయినా ముగ్గేయడం అంటే చుక్కలు పెట్టి గీతలు కలపడం కాదమ్మా. అదొక సంస్కృతి, సాంప్రదాయం. ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసే నిత్యకేం తెలుస్తుంది అత్తయ్య మీరు చెప్పే సంస్కృతి సాంప్రదాయాలు? నీకేదో పెద్దగా తెలిసినట్టు గమ్ముగుండమ్మా. నోరు మూసుకోవాల్సింది అది కాదు, నువ్వు. ఏంటొదినా, ఏ పని చేయకుండా ఇంట్లో తేరగా ఉంటున్నావనే కదా నీ ఉద్దేశం? నువ్వు ఆ కల్పన, మీ వదిన ఉద్దేశం అది కాదు చంద్రిక. ఈ ఇంటికి కాబోయే కోడలు ముగ్గు వేస్తే మంచిదని అమ్మమ్మ చెప్పింది. దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? తను రాద్ధాంతం చెయ్యకపోతే సంతోషించాలి గాని చెయ్యటం సహజంగా బావా. అంటే మీ అందరి కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాను? గొంతు తగ్గించు చంద్రిక. నువ్వీ ఇంటి ఆడపడుచువి. నిత్య ఈ ఇంటికి కాబోయే కోడలు. ఎవరి హోదా వాళ్లకున్నట్టే ఎవరి పనిని వాళ్ళని చేసుకోనివ్వడం మంచిది. ఇంకేం మాట్లాడకు. ఇది ముగ్గేస్తే దేవుడు వరాలిస్తాడన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. ముందు ఆ నిత్య ముగ్గు వెయ్యాలి కదా మమ్మీ, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి.
నువ్వేసిన ముగ్గుకి ఆ సీతారాములు శివపార్వతులు వచ్చి చూస్తారా?